Hello everyone. Welcome back to my channel Dina's Twin World. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ డైనా. ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, క్యాప్చరింగ్ ట్విన్ బేబీ మూమెంట్స్, కుకింగ్, గార్డెనింగ్ అండ్ వాట్ నాట్. Without getting delayed, let's get into the video. మీరు thumbnail చూసింటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది గాయస్, మనం 1K సబ్స్క్రైబర్స్ని హిట్ చేసాం కదా. సో ఈ వీడియో వచ్చేసి దాని గురించే. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వెనస్డే రోజు గాయస్, ఆగస్ట్ 5th అనుకుంటాను. మార్నింగ్ లేచి నేను అనలిటిక్స్లో చూసే లోపల ఆల్మోస్ట్ 1Kకి నియర్లో ఉన్నది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఈరోజు అట్ ఎనీ కాస్ట్ 1K సబ్స్క్రైబర్స్ హిట్ చేస్తామని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ నుంచి నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. సో సిస్టమ్ ఓపెన్ చేసేసి ఇంకా సిస్టమ్ దగ్గరనే కూర్చొని ఉండే. అరౌండ్ 995 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నేను వీడియో రికార్డ్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గైస్. ఇదంతా మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ వల్లనే నాకు ఇంత తొందరగా అచీవ్మెంట్ వచ్చిందనమాట. అసలు ఊహించలేదు ఇంత తొందరలో మనం మీట్ చేస్తామని. నేను ఏప్రిల్ ఎండింగ్ అరౌండ్ ఏప్రిల్ 28కి స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్. సో వితిన్ అ స్పాన్ ఆఫ్ 3 months లోపే మనకు 1K సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది గైస్. సో ఇదే రీతిగా మీరు ముందుకు కూడా నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ట్విన్ బేబీస్ని పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ గైస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నార్మల్గా సపోర్ట్ ఉన్నా కానీ మనము వాళ్ళని హ్యాండిల్ చేయలేమన్నమాట. సో కేర్ టేకర్ ఉండే నేను తీసేసాను అనమాట. వాళ్ళు అంతగా పెద్దగా ఏం చూసుకోలేదు పిల్లల్ని. సో ఈరోజు మనం 1K హిట్ చేసాం కదా. సో సెలబ్రేషన్స్లో ఇదొక పార్ట్ అనమాట. కుకింగ్, నాన్ వెజ్ తీసుకొని వచ్చారు మా హస్బెండ్. కంట్రీ చికెన్, నాటుకోడి తీసుకొని వచ్చాడనమాట. అండ్ లైవ్ ఫిష్ తీసుకొని వచ్చారు. సో ఆ 2 కుక్ చేస్తున్నాను. సెలబ్రేషన్స్ అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి కదా, నాకైతే ఉండాలి. మా హస్బెండ్ కూడా సేమ్ కేటగిరీ అనమాట. సో అదే కుక్ చేస్తున్నాను. కుష్కా రైస్, నాటుకోడి కర్రీ అండ్ ఫ్రై చేశాను. సో కేక్ కటింగ్ అంతా ఈవినింగ్ పెట్టేసుకున్నాను నేను. ముందు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది గైస్. ఇప్పుడు పెద్దగా నాకు బ్లాగింగ్ ఎలా చేయాలనో నాకు అసలు అర్థమయ్యేది కాదనమాట. సో మిడిల్లోనే డిస్కంటిన్యూ చేసేసాను అనమాట. ఎందుకంటే జాబ్ చేస్తూ ఇది కూడా చేయాలంటే కొంచెం టాస్క్ లాగా ఉండేది నాకు. సో మళ్ళీ మా హస్బెండ్ పిల్లలు అయ్యాక నాకు ఒక థాట్ ఇచ్చాడు, మనం కూడా పిల్లల్ని పెట్టుకొని ట్విన్స్ కదా, సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఒక హింట్ ఇచ్చాక ఇప్పుడు ఏప్రిల్ 28కి స్టార్ట్ చేశాను అనమాట. నైస్, బాగుంది. బాగుంది. జరుగుమా, సియో చేయి పెట్టకూడదు. ఉండు బా, ఉండు ఉండు ఉండు.
కేక్ అయితే నేను కస్టమైజ్ చేయించాను గాయస్. పింట్రెస్ట్లో చూసి నేను వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చానమాట. సో చాలా బాగా చేసి ఇచ్చారు. ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి రెడీ అయిపోయాము. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి వెళ్ళి బయట కేక్ కటింగ్ చేసుకొని కొంచెం కెఫేకి వెళ్ళేసి స్నాక్స్ అలా తినేసి వచ్చేసామన్నమాట. ఇంట్లో ఎలాగో ఎన్వి చేశాను కదా, సో నైట్ డిన్నర్ ఇంటికి వచ్చేసి చేసామన్నమాట. డైలీ ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని గైస్. అందరు వీడియోస్ చూస్తుంటే ఏదో సింపుల్గా చేసేయచ్చులే అని చెప్పేసి నేను కానీ అనుకున్నాను, కానీ అయితే ఇది మామూలు టాస్క్ కాదు, చాలా హార్డ్ వర్కే చేయాలన్నమాట. పిల్లల్ని పెట్టుకొని చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ థింగ్స్ని మనం పాసిబుల్ చేయొచ్చు కదా. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా పాసిబుల్ చేసుకోవచ్చు. నాకైతే ఏదైనా ఒకటి పట్టుకుంటే అది సక్సెస్ అయ్యేంత వరకు వదలనమాట. సో ఈ యూట్యూబ్ కూడా అలానే స్టార్ట్ చేశాను. 2-3 మంత్స్ ఆలోచన చేశాను మా హస్బెండ్ చెప్పాక స్టార్ట్ చేయమని, చేయగలుగుతానా లేదా అని. అయితే ఇది ఒక గోల్ లాగా పెట్టుకొని నేను చేస్తున్నాను అనమాట గాయస్. నైట్లో పిల్లల్ని పడుకోబెట్టేశాక నేను ఎడిటింగ్ వర్క్స్కి కూర్చుంటాను అనమాట. లాంగ్ లెంత్ వీడియోస్ అయితే నాకు 2 days పట్టేస్తుంది. ఒక రోజేమో ఎడిటింగ్కి, ఇంకో రోజేమో వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి. షార్ట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు, కానీ లాంగ్ లెంత్ వీడియోస్ నాకు కొంచెం టైం పడుతుంది గైస్. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా కదా, సో అందువల్ల అనమాట. కొంతమంది చెప్పారు కొంచెం వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి. మా హస్బెండ్కి ఒకసారి చెప్పానమాట, నేను ఇలా వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు, సో ఏం చేస్తామని చెప్పి. సో తను అన్నాడు, ఏమైనా ఐఫోన్ ఏమైనా తీసుకుంటావా అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఇచ్చాడు. ఇప్పుడే మనకు ఐఫోన్ ఎందుకులే అని చెప్పేసి అనుకున్నా, కానీ సో పోను వీడియోస్ చూస్తుంటే అందరి చాలా బాగా అనిపించింది. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కదా, ఇంకా కొంచెం క్వాలిటీ పెంచితే ఇంకా మంచిగా చూస్తారేమో అని చెప్పేసి తనకు చెప్పాను, సర్లే తీసుకుందామని చెప్పేసి. సో 1K సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యాక నాకు ఐఫోన్ కావాలని చెప్పేసి అన్నాను మా హస్బెండ్కి. సో ఫైనల్లీ తను నాకు ఐఫోన్ గిఫ్ట్ చేశాడు గాయస్, 1K సబ్స్క్రైబర్స్. సో ఆ వీడియో కూడా మీకు కావాలంటే కింద నా కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి, మీకు ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను తొందరలోనే. సో మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ వస్తుంది గాయస్, ఇంకా మంచి వీడియోస్ చేసేదానికి. సో ఇదే రీతిగా నాకు ఇంకా మంచిగా లైక్స్ అండ్ కమెంట్స్ పాస్ చేస్తూ ఉండండి. ఇంకా ఎలా వీడియోస్ చేయాలో నాకు ఇంకా మంచి ఐడియాస్ ఇస్తే కింద నేను ఆ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ద లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ అవర్ ఛానల్ గాయస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. అది ఓపెన్ అవుతుంది, అది హాట్ పోర్షన్ దానికే కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ వెరీ సూన్. బాయ్.